ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ ప్రభు నామంలో ప్రత్యేకించి వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఏపీసీపీఏ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితుల కొరకు కొంత మొత్తంలో మరి గ్రాసరీస్, అదేవిధంగా కూరగాయలు ఇవన్నీ కూడా ఏపీసీపీఏలో ఉన్నటువంటి దైవజనులందరూ కూడా వారి చిన్న పరిచర్యల్లో నుండి కొంత భాగాన్ని వెచ్చించి ఈ విధంగా వరద బాధితులను ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీరు చూస్తున్నారు కదా, వీటన్నిటిని కూడా మరి దైవజనుల సమూహము, అంతేకాకుండా మా సంఘముల నుండి కొంతమంది విశ్వాస బిడ్డలు ఈ చక్కని ఏర్పాట్లకి సహకరించినటువంటి ఏపీసీపీఏ సేవకులందరికీ అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము. సహకరించిన స్థానిక సంఘానికి అభినందనలు తెలియజేస్తున్నాము. ప్రైజ్ లార్డ్, అందరికీ వందనాలు. సేవకులందరికీ కూడా ఏపీసీపీఏ ద్వారా విజయవాడ ప్రాంతంలో మరి వరద బాధితులు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నటువంటి వారికి దాతృత్వ హృదయంతో, దేవుని ప్రేమతో సేవకులందరూ సంఘాలుగా అందరూ సహకారంతో మరి నిత్యావసర వస్తువులు, కూరగాయలు అవన్నీ కూడా తీసుకువెళ్ళి వారికి సహకరించడానికి దేవుడు కృప చూపించాడు. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయినటువంటి నా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీ వందనాలు. ఏపీసీపీఏ కార్యవర్గం ద్వారా నీవు అవసరతలో ఉన్న వారికి సహాయములను అందించుచున్న విధానం బట్టి వందనాలు. మా ప్రయాణం అంతటికి తోడుండి నీవే మహిమను పొందమని యేసు నామములో ఈ ప్రార్థన చేయుచున్నాము తండ్రి. రాజీవ్ నగర్లో వాస్తవానికి వరద చాలా దారుణంగా ముంచెత్తింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా ఉన్నతంగా బ్రతకగలిగినటువంటి పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళే. కానీ ఈరోజు పరిస్థితి నీటి చుక్కకి అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి. మరి గవర్నమెంట్ ఖచ్చితంగా వీరికి ఉన్నటువంటి నీటిని గుర్తించి మరి ముఖ్యంగా వాటర్ కోసం కట్టకట్టలాడుతున్నారు. కాబట్టి ఈ ప్రజలందరికీ కూడా మంచినీళ్ళు సరఫరా చేస్తే చాలా బాగుంటుంది. మీకు మంచినీళ్ళు కొరత ఉందమ్మా? మంచినీళ్ళు కొరత. రెండవది ఇంకా మీకు ఏం కొరత ఉంది? ఆహారపు కొరత కూడా ఇక్కడ చాలా ఎక్కువగా ఉందని చెప్తున్నారు. వాస్తవానికైతే మేము ఒక 600 కుటుంబాలకు మాత్రం తీసుకుని వచ్చాం. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా విస్తారంగా ఉన్నారు. ఈ ఏరియాలో ప్రజలు చాలా కొరత ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం వీరికి అన్ని విధాలుగా కూడా సహాయ సహకారాలు అందించాలని మరి ఏపీసీపీఏ తరఫున ప్రత్యేకంగా ప్రభుత్వానికి ఒక విన్నపాన్ని తెలియజేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా వాటర్తో చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. ఖచ్చితంగా గవర్నమెంట్ వీళ్ళకి వాటర్ సప్లై చేస్తే చాలా బాగుంటుంది. భోజనానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు. దయచేసి ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తించాలని, అలాగే క్రైస్తవ సహోదరులు అదేవిధంగా మరి ఆయా ప్రాంతాల్లో మరి విస్తరించి ఉన్నటువంటి నా ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరులు అందరూ కూడా ఇలాంటి వారికి ఖచ్చితంగా ఇలాంటి సందర్భంలో ఆహారాన్ని తప్పకుండా డిస్ట్రిబ్యూట్ చేయాలి. కాబట్టి ఈ విషయంలో ప్రతి ఒక్కరు గుర్తించాలని మరొకసారి మనవి చేస్తూ ఉన్నాము. ఏపీసీపీఏ నుండి మరి ప్రజలకి తీసుకొచ్చినటువంటి మంచినీళ్లను, అదేవిధంగా కూరగాయల్ని, ఖర్చుల్ని వారికి అందజేస్తున్నాం. ఓకే. కనికరించు, కరుణ చూపించు మా దేశ ప్రజలపై, సుజీవన సరళిపై. కనికరించు, కరుణ చూపించు మా దేశ ప్రజలపై, సుజీవన సరళిపై. మా దేశ ప్రజలపై, సుజీవన సరళిపై.
మరి ప్రియమైన దేవుని బిడ్డలందరికీ మరి ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు ఏపీసీపీఏ కార్యవర్గం ద్వారా అంబాపురంలో మరి చాలా ప్రాంతాలకు మీరు ఇచ్చినటువంటి మరి కానుకలను బట్టి మీరు ఇచ్చిన మీ కష్టార్జితంలో ఉన్నటువంటి ఆ ధనాన్ని మీరు హెచ్చించి ఇచ్చిన ధనాన్ని బట్టి ఈరోజు ఏపీసీపీఏ కార్యవర్గం మరి దాదాపుగా 600 కుటుంబాలకు మరి సహాయం చేసింది. మరి ఇందులో భాగంగా మరి దాదాపుగా ఆదివారం నుంచి మరి ఇప్పటి వరకు ఈ పనుల విభాగంలో మరి పనిచేస్తున్నటువంటి తోటి పారిశుద్ధ్య కార్మికులకు మరి చాలా కష్టపడుతూ ఉన్నారు. సుమారుగా ఆదివారం నుంచి ఇప్పటి వరకు మరి ప్రతి ఇంటికి, ప్రతి సందుకి, ప్రతి వీధికి వెళ్ళి మరి తల్లు కానీ మరి సహోదరులు కానీ కష్టపడుతూ ఉన్నారు. వీరి విషయంలో కూడా మరి ఏపీసీపీఏ శ్రద్ధ తీసుకుని మరి వీరికి కూడా మనం తీసుకొచ్చిన దాంట్లో మరి కొన్ని మరి ఇవ్వాలని మరి ఏపీసీపీఏ మరి అధ్యక్షులు ఫౌండర్ గారు నిర్ణయించారు కాబట్టి ఆ నిర్ణయం ప్రకారంగా మరి ఒక్కొక్కరికి ఇవ్వటం జరుగుతూ ఉంది. దర్శించే దయామయా, దర్శించే దయామయా, ఆదరించే ఆత్మీయుడా, ఆదరించే ఆత్మీయుడా. మీకు మామూలుగా గ్రాసరీస్ అందుతున్నాయా ప్రభుత్వం నుండి ఏమన్నా? ప్రభుత్వం దండం పెట్టదండి. కార్పొరేటర్లు తింటుంది, అందరు తింటుంది. మాకే వచ్చే అక్కడ దాకా రాలేదు సార్. ఏమి రాదు అంత ఇక్కడ దాకా వాటర్ మాకు దాకా ఈ దేవుడు మోటార్ లాగా ఇచ్చారు కానీ మంచినీళ్ళు అందుతున్నాయా? మంచిని మా దాకా ఏం రావట్లేదు సార్. సింగల్ వాటర్ బాటిల్ మంచిలు బత్తలు పడేస్తాం. ఇంట్లో 4 బస్తాలు తీసుకోవాలి, 4 మూటలు తీసుకోవాలి. దయచేసి గమనించండి, ఇది న్యూ రాజీవ్ నగర్, ఇది విజయవాడలో. నిజంగా అటు చూడండి, ప్రజలు వాళ్ళకి నిత్యావసర వస్తువులు లేక ఎంత మరి వ్యాన్ వచ్చింది అంటే ఎంత బాధపడుతున్నారు అనేది ఒకసారి చూడండి. నీడ్ అయితే చాలా చాలా నీడ్ ఉంది ఇక్కడ. చాలా వీళ్ళందరూ బాగా బ్రతికే వాళ్ళే, వీళ్ళకి ఏమీ లోటు అయినటువంటిది లేదు. కానీ వరదలు వచ్చి వీళ్ళ జీవితాన్ని అతలాకుతలం చేసేసాయి. ఈరోజు ఎవరైనా ఏదైనా ఇస్తే బాగుండు అనేటటువంటి పరిస్థితికి వీళ్ళ జీవన విధానం వచ్చింది. కాబట్టి అనేక మంది స్వచ్ఛంద సంస్థలు వచ్చి ఇలాంటి స్థలాల్లో ఖచ్చితంగా మరి ఆహార పొట్లాలు, చిరుధాన్యాలు ఇవన్నీ కూడా అందిస్తే ఈ ప్రజలకు కొంచెం ఊరట కలుగుద్ది. వాళ్ళ పిల్లలతో, వాళ్ళ కుటుంబాలతో కొంచెం ధైర్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛంద సంస్థలు ఖచ్చితంగా న్యూ రాజీవ్ నగర్కి రావాలి. వచ్చి స్వచ్ఛంద సంస్థలు ఇక్కడ వాళ్ళకి ఉన్నటువంటి కనీస నీడ్స్ అందించాలి. ఏమో మీకు అందుతున్నాయా? రైట్, మంచిది. కాబట్టి అందరూ మానవత్వం చూపించండి. కులం లేదు, మతం లేదు, మనం అందరం మనుషులం, ఒకే ఆ జాతికి సంబంధించినటువంటి వాళ్ళం. కాబట్టి ఖచ్చితంగా అందరికీ మరి గ్రాసరీస్ అందించండి. స్వచ్ఛంద సంస్థలు రావాలి, న్యూ రాజీవ్ నగర్కి రావాలి. నిజంగా ఇక్కడ జనజీవనం అంతా కూడా చాలా స్తంభించిపోయింది. నిజంగా చాలా అస్తవ్యస్తాలు పడుతున్నారు ప్రజలు. ఖచ్చితంగా చూడండి, వాళ్ళ యొక్క పరిస్థితిని కూడా అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నాం.
పొరుగువారిని ప్రేమించమన్నావు, నీకొక మాదిరి ఉంచితినన్నావు. చూడండి ఇక్కడ అసలు ఇంటి పరిస్థితి ఎలా ఉందో అందరూ కూడా ఒకసారి వీక్షించండి. ఏరియాలు కూడా మునిగిపోయాయి. మీకు సందుల్లోకి ఎవరు రావట్లేదమ్మా? మెయిన్ రోడ్లో రైట్. మమ్మల్ని ఇవ్వనివ్వట్లేదు కూడా ఇంటింటికి అమ్మా, ఇంటింటికి మమ్మల్ని ఓకే. మీకేమైనా సాయం అందుతుందమ్మా? ఏమి సజీవుడా సహాయుడా, సజీవుడా సహాయుడా, ప్రేమించే కృపామయ్యా, ప్రేమించే కృపామయ్యా. కలవరపడకు సంగమా, కలత చెందకే క్రైస్తవమా. కలవరపడకు సంగమా, కలత చెందకే క్రైస్తవమా. రాకడ గురుతులని ప్రభువు చెప్పెనని, రాకడ గురుతులని ప్రభువు చెప్పెనని, అలయక సలయక పరుగెత్తుమా, అలయక సలయక పరుగెత్తుమా. యేసయ్యే నీ బలం, యేసయ్యే నీ బలం. ప్రార్థనే ఘన విజయం, ప్రార్థనే ఘన విజయం. కనికరించు కరుణ చూపించు మా దేశ ప్రజలపై, సుజీవన సరళిపై. కనికరించు కరుణ చూపించు మా దేశ ప్రజలపై, సుజీవన సరళిపై. మా దేశ ప్రజలపై, సుజీవన సరళిపై.